ఇక మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి గడిచినటువంటి వారములకు ప్రకటన గ్రంథంలో మనం ఇంకనూ కూడా పరిశీలించకుండా మిగిలిపోయినటువంటివి కొన్నిటిని మనం ఇంకనూ కూడా ప్రత్యేకమైన రీతిలో ధ్యానించకుండా మిగిలి ఉన్నటువంటి అనేక విషయాల్ని నెమ్మదిగా మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేసాం. అయితే ఇంకా 2025 సంవత్సరం ముగింపుకు వచ్చే సమయానికి ప్రకటన గ్రంథం అనేది పూర్తి అయిపోతుందని అనుకున్నాను. సంవత్సరం అంతా పరిశీలిస్తున్నా ఇంకా దీన్ని ధ్యానించవలసినటువంటివి ఎన్నో ఉన్నాయని రోజుకి కూడా కొత్తగా నేను తెలుసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనకూడదు, కానీ వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే నా అనుభవపూర్వకంగా నేను గమనించి నేను తెలుసుకుంది ఏంటంటే జీవితం సరిపోదేమో, ఒక మనిషి యొక్క జీవితం సరిపోదు ఈ ఒక్క గ్రంథాన్ని పరిశీలించి వివరణ ఇవ్వడానికి. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఇంకనూ కూడా మిగిలిపోయి ఉన్నాయి, ఇంకనూ కూడా వివరించవలసినటువంటి వాటిగా కనబడుతూ ఉన్నాయి. కనుక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ అందరి ముందుకు కూడా నేను తీసుకొని రావాలని ప్రయత్నం అయితే చేస్తాను. అయితే వాస్తవానికి ఈ రోజు నుంచి నేను మాట్లాడబోయేటువంటి విషయం 3 నెలలు మాట్లాడాలి. అంటే ఈ ఒక్క విషయం మీద 3 నెలలో మాట్లాడుకోగలిగే అంత స్టఫ్ ఉంది, మ్యాటర్ ఉంది. అయితే 3 నెలలు మాట్లాడుకోవాలి ఈ ఒక్క విషయం మీద అంటే మనకి సమయం అనేటువంటిది సరిపోలేదు. కనుక ఉన్న సమయంలోనే ఈ ఒక్క విషయాన్ని మీ అందరితో క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకే విషయం, ఒకే కాన్సెప్ట్, కానీ ఒక 3 నెలల్లో సుదీర్ఘ పరిశీలన చేస్తేనే కానీ దాని మీద అంత అవగాహన వచ్చే అవకాశం ఉండదు. కాకపోతే ఈ 4 వారాల్లోనే ఇదంతా కూడా మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం దేవుని మూలంగా నేను చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇంతకీ ఏ విషయాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం, దేని గురించి మనం పరిశీలన చేయబోతున్నాం అనే ఆలోచన కానీ చేసినట్టయితే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో అపోస్తులుడైనటువంటి యోహాను గారు ఒక పట్టణాన్ని చూడడం జరిగింది. ఆ పట్టణాన్ని ఆయన చూడడంతో పాటుగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో దైవ గ్రంథంలో నమోదు చేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఇంతకీ ఆ పట్టణం ఏంటి? మీరు చాలా వరకు అందరికీ తెలిసే ఉండాలి. ఒక పట్టణం కనబడుతూ ఉంది. కొన్ని రకాలైన రాళ్ళు యొక్క ప్రస్తావన ప్రకటన గ్రంథంలో కనబడుతూ ఉంది. కొన్ని ప్రాకారాల గురించి చాలా ప్రత్యేకమైన రీతిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఒక పట్టణం గురించి దేవుడు మనకేం నేర్పించాలనుకుంటున్నాడు, రాళ్ళు నుంచి కూడా మనం నేర్చుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి ఎన్నో విషయాలు ఈ 4 వారాల్లో కూడా మీతో నేను పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అయితే మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని కానీ ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం తీసుకున్నట్టయితే ఆ చోట ఒక చక్కటి మాట నేనైతే గమనించే ప్రయత్నం చేశాను. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనం నుంచి కానీ మనం చూసినట్టయితే ఇంచుమించుగా ఆ అధ్యాయం పూర్తయ్యేంత వరకు కూడా 10వ వచనం నుంచి స్టార్ట్ అయితే ఒక పట్టణాన్ని గురించినటువంటి ప్రస్తావన కనబడుతూ ఉంది. ఆ పట్టణాన్ని యోహాను గారు చూసినటువంటి ఈ విషయాన్ని అక్కడ ఆయన సాక్ష్య రూపంలో పంచుకునే ప్రయత్నం చేశారు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 21వ ప్రకటన 10వ వచనం. ఆత్మవశున్నై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణముకి ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకే నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకర్రయుండెను అనేటువంటి మాట. ఇంకా దీని గురించి మాట్లాడకుండా పోతే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. అందుకే అన్నాను, ఒక 3 నెలలు మాట్లాడుకోవలసినటువంటి విషయాన్ని ఒక 3-4 వారాల్లో పూర్తి చేసుకోవడానికి నేనైతే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే యోహాను గారు ఆత్మవశుడై ఉండగా
ఎప్పుడైతే యోహాను దేవునిలో పరవశించిపోతూ, ఆత్మలో లీనమైపోతూ, దేవునిలో ఒదిగిపోతూ, దేవునిలో గడుపుతున్నాడో ఆ సమయమందు యోహాను గారు ఒక దర్శనాన్ని చూశారు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా అదే ప్రస్తావన కనబడుతుంది. ఆయన ఆత్మవశుడై ఉండగా దేవుని యొక్క ప్రత్యక్షను ఆయన పొందుకున్నాడు. అంతేగాని నార్మల్గా ఉన్నప్పుడు, ఏదో ఆయన పనిపాట్లలో ఉన్నప్పుడు, లేకపోతే దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవునితో గడపనప్పుడు దైవ సంబంధమైనటువంటి దర్శనం వచ్చినట్టుగా లేదు అక్కడ. ఎప్పుడైతే ఆత్మపూర్ణుడై ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసంలో వర్ధిల్లుతున్నాడో, ఆ సమయంలోనే ఇలాంటి దర్శనాలు యోహాను గారికి దేవుడు చూపించినట్టుగా లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆత్మవశుడినై ఉన్నప్పుడు యోహాను గారిని ఎత్తైనటువంటి ఒక పర్వతం మీదకి తీసుకెళ్లారంట. ఒకళ్ళు ఎత్తైనటువంటి పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి ఆ పర్వతం ఎక్కించిన తర్వాత ఆకాశము నుండి వచ్చేటువంటి ఒక పట్టణాన్ని చూపించాడు. ఎవరో దేవదూత. అదే రాయబడి, నేను చదువుతున్నాను చూడండి. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. దేవుని దగ్గరికి వెళ్తుంది పట్టణం, లేకపోతే దేవుడి దగ్గర నుంచి దిగుతుంది పట్టణం? చెప్పాలి. నేను ఎప్పుడు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన గమ్యం పరలోకమే, కానీ మన జీవితం పరలోకం కాదు. మనం వెళ్ళవలసింది పరలోకానికే, కానీ మన జీవితం కొనసాగేది మాత్రం, శాశ్వత కాలం గడిపేది మాత్రం పరలోకంలో కాదు, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో మనం ఉండవలసిన వారమే ఉన్నాము. వెళ్ళినటువంటి సంఘం అంతా కూడా తీర్పు అనంతరం తిరిగి మళ్ళీ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని 2-3 ప్రసంగాల్లో చాలా అద్భుతమైన రీతిలో మీ అందరూ కూడా తెలియజేసే ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్క మనిషి వెళ్ళవలసిన గమ్యం పరలోకమే, కానీ పరలోకం శాశ్వతం కాదు. పరలోకం అనేది ఉండేది శాశ్వతమే, మనం అక్కడ ఉండేది శాశ్వతంగా అక్కడ కాదు ఉండేది. మళ్ళీ మనం కిందకి రాబోతున్నాము అనే విషయాన్ని తెలియపరిచాను. కాబట్టి ఇక్కడ కానీ మనం చూసినట్టయితే సంఘం దేవుని దగ్గరికి వెళ్తున్నట్టు కనబడలేదు. ఆల్రెడీ దేవుని దగ్గరికి వెళ్ళినటువంటి సంఘం తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తున్నటువంటి విషయం అక్కడ చాలా అద్భుతమైన రీతిలో భక్తుడు రాసే ప్రయత్నం చేశాడు. కాబట్టి దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న యెరూషలేము అనే పట్టణాన్ని నేను చూశాను అని అంటున్నాడు అక్కడ భక్తుడు. అంటే దేవుని సన్నిధి నుండి, దేవుని లోకము నుండి మళ్ళీ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం భూమి మీదకి దిగుతుంది. అదే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అన్నటువంటి మాట, నేను వెళ్ళి మీ కొరకు ఏమి సిద్ధపరుస్తాను, నివాసములు సిద్ధపరచుటకు నేను వెళ్ళుచున్నాను. నేను మ్యాన్షన్స్ని మీ అందరికీ కూడా నేను అక్కడ రెడీ చేయడానికి వెళ్తున్నాను అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడారు. కాబట్టి ప్రతి విశ్వాసి కొరకు పరలోకంలో ఏం కట్టబడుతుందన్నమాట? ప్రత్యేకమైన నివాసాలు కట్టబడుతున్నాయి. ఒక నివాసాలన్నీ కలిసి ఒక పట్టణం అవుతుంది. ఆ పట్టణం అక్కడే ఉండిపోదు, కానీ మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా చాలా ప్రసంగాలు నేను చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఈ యెరూషలేము పట్టణం ఏంటి అంటే సంఘము, క్రైస్తవ సంఘము. కేవలం ఆత్మలు మాత్రమే కాదు, కానీ ఈ ఆత్మల కొరకు కట్టబడిన నివాసం కూడా, ఆ పట్టణం కూడా భూమి మీదకి రావడం అనేటువంటిది యోహాను గారు చూసే ప్రయత్నం చేశారు. అయితే అది ఎలాగుందో చూసి ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపాను. ఆ పట్టణం ఎలా ఉందంటే, మొట్టమొదటిగా ఎలా వివరిస్తుంది? దేవుని మహిమ గలదై దగదగా మెరుచున్న సూర్యకాంతం వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఎలా ఉంది ఆ పట్టణం అని ఆలోచన చేస్తే, దగదగా మెరియుచున్న సూర్యకాంతపు అమూల్య రత్నమును పోలి ఉన్నది. రత్నాలు ఎంతమంది చూశారు? దీని గురించి నేను తర్వాత మాట్లాడతానులే. ఇప్పుడు మాట్లాడితే తర్వాత మాట్లాడినప్పుడు మీకు అది గొప్పగా ఏమనిపించదు, కిక్గా ఏమనిపించదు. కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడాలనుకోవట్లేదు. తర్వాత రోజుల్లో దాని గురించి సమయం ఇస్తే దేవుడు దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఆ పట్టణం అంతా కూడా దగదగా మెరిసిపోతుంది.
దగదగా మెరియుచున్నటువంటి ఒక పట్టణాన్ని చూశాడు ఆ యోహాను గారు. ఎందుకు మెరుస్తుందంటారు ఆ పట్టణం? ఎందుకు మెరుస్తుంది ఆ పట్టణం? చెప్పాలి. అందులో బంగారం ఉందనా? బంగారం ఏమన్నా ఉందంటారా? రత్నములు ఏమన్నా ఉన్నాయంటారా? లేకపోతే ఒక 1000 వాట్ LED బల్బులు ఏమన్నా ఆ పట్టణంలో దేవుడు ఏమన్నా అమర్చాడంటారా? మరి ఎందు నిమిత్తమే ఆ పట్టణం దగదగా మెరియుచున్నది? చెప్పాలి మీరు. ఆ పట్టణంలో ఎవరుంటారని చెప్పాను? క్రైస్తవ సంఘం ఉంటుందని చెప్పాను. అంటే దేవుని మహిమతో నింపబడిన సంఘం. అంటే మనం అందరం కూడా ఒకానొక సమయమందు ప్రభువునందు నిద్రించిన తర్వాత మహిమ శరీరాలుగా మారతాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అందరం కూడా దేవునికి మహిమ తెచ్చిపెట్టు వారిగా ఉంటామని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మన గార్మెంట్స్, మన యొక్క వస్త్రములు సైతం ప్రకాశించుచున్నటువంటి వాటిగా కనబడతాయని, తేజస్సుతో నింపబడతాయి అనేటువంటి విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టమైన రీతిలో రాయబడ్డాయి. కాబట్టి ఈ మెరుపు అంతా కూడా, ఈ దగదగా మెరియుచున్నటువంటి సౌందర్యం అంతా కూడా ఆ పట్టణానికి ఎవరి వల్ల వచ్చిందంటే, మొట్టమొదటిగా దేవుని వల్ల, రెండవది దేవునికి మహిమ తెచ్చిపెట్టిన ఈ మహిమ శరీరాల వల్ల, అంటే క్రైస్తవ సంఘం వల్ల ఆ పట్టణానికి ఏమొచ్చిందన్నమాట? మెరుపు అనేటువంటిది వచ్చింది. ఆయన తేజోమయుడు అనే పేరు రాయబడింది. ఆయన ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉన్నాడు అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి మనము కూడా ఆయన మహిమలో చేర్చబడతాం, ఆయన మహిమలో కలిసిపోతాం. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి బాడీస్గా మనం మారిపోతాయి, మహిమ శరీరాలుగా మారతాయి. దీని గురించి సుదీర్ఘమైన లోతైనటువంటి పరిశీలన చేసే ప్రయత్నం చేస్తే బోల్డ్ అనే వచనాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో కావచ్చు, మత్తయి సువార్తలో కావచ్చు, కొన్ని లేఖనాలన్నిటినీ కూడా జతపరిచి మాట్లాడగలిగితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అదే చెప్పాను, అంత సుదీర్ఘమైనటువంటి పరిశీలన ఏదైనా అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు చేద్దాం. కానీ మనం అందరం కూడా దేవునికి మహిమగా, తేజో మహిమగా, ద్వీపముల వలె, మెరియుచున్న దీపాల వలె మనం మారిపోతాం చనిపోయిన తర్వాత. కాబట్టి సంఘం అంతా ఉన్నటువంటి పట్టణం ఎలా మెరుస్తుంది అన్నమాట? దగదగా మెరుస్తుంది. ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మోషే దేవుణ్ణి ఎదుర్కోవడానికి, దేవునితో గడపడానికి దేవుడు రమ్మంటే సిద్ధపడి పైకి వెళ్ళిపోయాడు. దేవుడితో చాలా రోజులు గడిపి కిందకు వచ్చేసేటువంటి సమయంలో మోషే యొక్క ముఖం అంతా కూడా ఎలాగుందంటే, చెప్పాలి, వెలుగుతో నింపబడింది. అంటే దేవుని యొక్క ప్రకాశత అంతటా కూడా మోషే ఏం చేసుకున్నాడు? పొందుకున్నాడు. అంటే దేవునిలో ప్రకాశించే తేజస్సు అంతా కూడా ఈయనకి అంటబడింది. అంటే ఒక సర్వసాధారణమైనటువంటి మనిషే దేవునితో కొంతసేపు గడిపితే ఆయన వెలుగు అంతా కూడా ఈ వ్యక్తి పొందుకోగలిగితే, మహిమ శరీరాలుగా మారేటువంటి మన బాడీస్ ఇంకెంత ప్రకాశవంతంగా మారితే ఒకసారి అర్థం చేసుకోండి. దేవుడితో గడిపి కిందకు వచ్చేస్తుంటే అందరూ చూసి మోషే ముఖం ఏంటి అలా వెలిగిపోతుంది అంటే మనం ముసుగేసుకోవాల్సి వచ్చింది. అంటే దేవుడితో గలిపితే ఒక వ్యక్తి యొక్క జీవితం ఏమవుద్దన్నమాట? ప్రకాశించబడుతుంది. అది వాస్తవానికి మోషే జీవితంలోనే కాదు, మన అందరి జీవితంలో జరుగుతుంది. ఎవరైతే దేవునితో ఎక్కువ గడుపుతారో, దేవుని యొక్క సహవాసం ఎప్పుడైతే అందరూ కూడా పొందుకునే ప్రయత్నం చేస్తారో, దేవుని యొక్క ముఖ ప్రకాశతని, దేవుని యొక్క ప్రత్యక్షతని ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళ ముఖాల్లో ఎవరికీ లేని, ఎవరికీ కనబడనటువంటి ఒక జీవం, ఒక కళ, ఒక వెలుగు అనేటువంటిది కనబడతా ఉంటుంది. అందరిలో ఉండకపోవచ్చు, కానీ దేవుడితో గడిపేటువంటి వ్యక్తుల యొక్క ముఖాలు చాలా కలవంతంగా ప్రత్యేకమైన తేజస్సు ఉంటుందంటాను నేను. ప్రత్యేకమైన తేజస్సుకు అంటే కొంతమంది గురించి మాట్లాడితే హైలైట్గా ఉంటుంది, కానీ మాట్లాడాలనుకోవట్లేదు. కానీ దేవుడితో గడిపితే ఒక మాటలో చెప్పాలంటే మేకప్లు వేయక్కర్లేదు, క్లీనప్లు ఏం చేయించుకోకర్లేదు, లేకపోతే మరొక రకమైన ప్రొడక్ట్స్ ఏం వాడక్కర్లేదు. ఆటోమేటిక్గానే ఆ రేడియన్స్ అనేటువంటిది వచ్చేస్తుంది ముఖంలో. ఎందుకనంటే ఒకసారి తెరిసపాలు గారు మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, గొప్ప దైవజనులు.
కే కే పాల్ గారి యొక్క సతీమణి వారింటికి రావడం జరిగింది. తాతయ్య గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఫోటోకే ఆయన పరిమితం అయిపోయారు. ఫోటోల్లో చూసి ఎంత ప్రకాశించబడుతున్నాడు ఈ సేవకుడు, అభిషక్తుడు, ఈయన చాలా బలంగా వాడబడి ఉంటాడు నాకు తెలుస్తాను అంది. అంటే వాళ్ళకి తెలుస్తుంది, సేవకులు తెలుస్తూ ఉంటుంది. ఇదే మాట వేరొక దైవజంలో కూడా ఒకనొక సమయంలో వచ్చినప్పుడు ఇదే మాట వాళ్ళు కూడా అనే ప్రయత్నం చేశారు. ఇదేదో పొగడ్డానికో ఆయన ఏదో గణపరచడానికి ఈ మాట నేను చెప్పలేదు, కానీ మీ అందరికీ తెలుసు ఆయన ఎంతగా దేవునితో గడిపేవారో, ఎంత సమయం దేవునికి ఇచ్చేవారో మీ అందరికీ తెలిసిందే. ఆయనకి 80 నుంచి 90 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ముఖం ఎక్కడ కూడా ముడతలు పడలేదు. ఎప్పుడు తేజస్సుతో, ఎప్పుడు కళతోనే మెరుగుచున్నటువంటి ముఖం వల్లే కనబడేది. ఆ దేవునితో ఎక్కువగా సహవాసం కలిగినటువంటి సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా అది అనుగ్రహించబడతా ఉంటుంది. కాబట్టి నేను చెప్తాను, ఎవరైతే భూమి మీద ప్రకాశిస్తారో వారు పరలోకంలో కూడా ప్రకాశిస్తారు. భూమి మీద ప్రకాశించని వారు పరలోకంలో జ్యోతుల వలె ప్రకాశించలేరు. అంటే దీని అర్థం ఏంటో చెప్తాను చూడండి. వాక్యంలో దేవుడు ఏమైనా మాట్లాడాడంటే, మీరు లోకమునకు ఏమై ఉన్నారు చెప్పాలి. చెవిగలవాడు అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారు అన్న మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు? మనుషులందరి గురించి అక్కడ దేవుడు మాట్లాడే ప్రయత్నం చేశాడా? క్రీస్తుని నమ్మి తెలుసుకుని ఆయన విశ్వసించినటువంటి క్రైస్తవ సమూహం గురించి ఆయన మాట్లాడుతున్నాడా? ఎవరైతే క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారో వారిని ఉద్దేశించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. నేను అంటాను, మీరు బ్రతికుండగా లోకంలో ప్రకాశించబడకపోతే పరలోకంలో కూడా మీరు ప్రకాశించలేరు. మనం బ్రతికి ఉన్నంతకాలం కూడా నలుగురికి వెలుగునిచ్చేటువంటి వారిగా మనం కనబడాలి, దారి చూపేటువంటి వారిగా కనబడాలి, గుడ్డి వారిని త్రోవలోకి నడిపించగలిగేటువంటి మాదిరికరమైనటువంటి రీతిలో మనం బ్రతకాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఈరోజు ఎంతమంది గుడ్డివారిని త్రోవలోకి నడిపించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది చీకటిలో కూరుకుపోయినటువంటి వారిని వెలుగులోకి నడిపించిన వాళ్ళే ఉన్నారు? ఎంతమందికి ఎటుపోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారికి వారి పాదాలకి దీపాల వలె మీ జీవితాలు కనబడుతున్నాయి. ఒకరినైనా నడిపించారా? చీకటిలో ఉన్న ఒకరినైనా వెలుగులో నడిపించగలిగారా? ఏ ఒక్క గుడ్డివాడికైనా సరే త్రోవ చూపగలిగారా? ఎటు తోచనటువంటి స్థితుల్లో, సందిగ్ధంలో, తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండిపోయినటువంటి వ్యక్తులకి ఎంతమందికి ట్యూబ్ లైట్లు మీ జీవితాలు పనిచేసాయి? నేను అడుగుతున్నా, ఒక్కరినైనా చీకటిలో కూరుకుపోయిన ఒక్కరినైనా సరే వెలుగులో నడిపించగలిగారా? అంటే మీకు ఇది ఈ విధంగా మాట్లాడితే మీకు అర్థం కావట్లేదేమో, కానీ ఒక్కరినైనా సరే రక్షణలోకి నడిపించగలిగారా? ఒక్కరినే. ఇంట్లో ఉన్న వాళ్ళకి దిక్కు లేదు, ఇంకా బయట వాళ్ళని ఎప్పుడు నడిపిస్తామండి? ఇంట్లోనే నశించిపోయే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇంట్లోనే చీకటిలో కూరుకుపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. ఇంట్లోనే ఎటు తోచనటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి గుడ్డి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఈరోజు అలాంటి గుడ్డి వారికి త్రోవ చూపే విధంగానే లేదు మా బతుకు. ఇంకా బయట వారిని ఎప్పుడు నడిపిస్తామండి, బయట వారికి ఎప్పుడు వెలుగ్గా ఉంటామండి అని అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఒకవేళ ఇక్కడ ఉంటే, అలాగ మీరు అనుకుని బాధపడి ఎప్పటికైనా తెలుసుకుని మారితే మంచిది. మరలా చెప్తున్నాను, బ్రతికుండగా నలుగురికి మార్గాన్ని చూపలేనివాడు, బ్రతికుండగా నలుగురికి ప్రకాశింపలేనివాడు పరలోకంలో కూడా ప్రకాశింపలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. బ్రతికుండగా మనం మండాలి, ఆ మంటను అనేక మందికి వెలుగుగా మార్చాలి, చూపించాలి. అనేక మందికి చీకటిలో నుంచి రావడానికి మార్గం ఇదమ్మా, ఇదిగో ఈ వెలుగు చూడు, ఈ వెలుగుకుండా రా అని చెప్పి ఒక మాదిరిని, ఒక మార్గాన్ని చూపించగలిగే రీతిలో ఉండాలి తప్ప, ఏదో వచ్చామండి, ఏదో వాక్యం విన్నామండి, ఏదో ఒక రోజున బల్ల పుచ్చుకున్నామండి, వెళ్ళిపోయాండి అనేవాళ్ళు వెలగట్లేదు. వెలిగేవారు నలుగురిని వెలిగిస్తారు. అందుకే వాక్యంలో రాయబడిన మాట, ఆత్మను మీరు ఏం చేయకండి, ఆర్పకండి. అంటే దాని అర్థం ఏంటి? మండుతుండాలి, అనేక మందిని మండించగలిగే రీతిలో ఉండాలి ఒక క్రైస్తవుడు ఎప్పుడూ కూడానే. ఈ క్రైస్తవులు ఎప్పుడైతే మండుచు అనేక మందిని మండించగలిగేటువంటి వ్యక్తులుగా వాళ్ళ జీవితాన్ని పూర్తి చేసుకుంటారో పరలోకంలో కూడా వాళ్ళు ఎలా ఉంటారన్నమాట?
దగదగా మెరియుచున్న సూర్యకాంతం వలె వాళ్ళు ఏం చేస్తారు? ప్రకాశించబడతా ఉంటారు. ఈ క్రైస్తవ సంఘం అంతా కూడా ఎలా కనబడుతుంది యోహాను గారికి? చెప్పాలి. దగదగా మెరియుచున్నటువంటి సూర్యకాంతపు రాయి వల్లే కనబడుతుంది. నేను ఇలాగ అన్నానండి, మీరు తప్పుగా తీసుకుంటే నేను ఏం చేయలేను, కానీ ఎంతమందిని వెలుగులోకి నడిపించగలిగారు మీరు? ఎంతమందిని ఈ సంవత్సరం 2025 సంవత్సరం జూన్ మొదలుకొని, అంటే ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి. ఈ రోజుకి నేను ధైర్యంగా నమ్మకంగా దేవుని యందు అతిశయిస్తూ చెప్పగలను, 500 మంది కంటే ప్లస్ని బాప్తీసాలకు నడిపించగలిగే రీతిలో ఉన్నాను నేను. 500 ప్లస్, 35, 45, 60, 20, 15 ఇలా చూసుకుంటూ పోతే వాక్యాన్ని బట్టి వారు కదిలించబడి, వాక్యాన్ని బట్టి సరిచేయబడి, వాక్యాన్ని బట్టి గద్దించబడి, మాకు రక్షణ కావాలి అని తెలుసుకుని రక్షించబడినటువంటి వ్యక్తులు నాకు తెలిసి 6-7 నెలల్లో 500 మంది ప్లస్. 500 ప్లస్. చాలామంది అనుకుంటా ఉంటారు ఏమనంటే, స్వార్థ ప్రకటించాలనుకుంటున్నా కానీ ప్రకటించలేకపోతున్నామండి. నలుగురి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నాం కానీ చెప్పలేకపోతున్నామండి. స్వార్థ యొక్క భారం మాలో ఉంది కానీ అది మేము ఏ విధంగా కూడా జరపలేకపోతున్నామండి అని అంటారు. అసలు స్వార్థ అంటే ఏంటో తెలియకుండా స్వార్థ ప్రకటించలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన కూడా మంచిది కాదంటాను. స్వార్థ అనేటువంటి ఒక్క మాటకి అసలు సిస్సలైనటువంటి నిర్వచనం ఏంటో తెలుసా? క్రీస్తుని నీలో చూపించుట. ఇదే పెద్ద సువార్త. నీలో లోకం క్రీస్తును చూడగలిగితే అంతకు మించిన సువార్త ఇంకొకటి లేదంటాను. బైబిల్లో ఉన్న వచనాలు, బైబిల్లో జరిగిన సంఘటనలు, సందర్భాలు, ప్రసంగాల కంటే కూడా నీ జీవితంలో నీలో క్రీస్తును నువ్వు చూపించగలిగితే అంతకు మించిన గొప్ప సువార్త ప్రపంచంలో ఇంకేదీ లేదనే అంటాను. నువ్వు చూపించు నీలో క్రీస్తుని ముందు. నీతో మాట్లాడుతున్నప్పుడు క్రీస్తుతో మాట్లాడుతున్నాను అభిప్రాయం లోకంలోకి రానివి. నిన్ను చూస్తున్నప్పుడల్లా దేవుణ్ణే చూస్తున్నానండి బాబు, దేవుని చూసినట్టుగా ఉందండి బాబు ఈ వ్యక్తిని అనే విధంగా మారి చూపించు. నువ్వు అసలు సువార్త ప్రకటించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. నువ్వే ఒక సువాసనగా మారిపోతావు అంటాను నేను. సువార్త ప్రకటిద్దాం, ముందు నువ్వు క్రీస్తులా మారు. నీలో క్రీస్తును చూపించగలిగే రీతిలో నువ్వు ఉండు, అప్పుడు సువార్త ప్రకటించు. అలా ప్రకటించక్కర్లేదు, ఆయన్ను చూపించగలిగే రీతిలో మనం మారితే మనమే పెద్ద సువార్త. నేను అడుగుతున్నాను, ఈ 6-7 నెలల్లో ఇంచుమించుగా చాలామంది, రీసెంట్గా కూడా చాలామంది నాకు బిజీగా ఉండి నేను లిఫ్ట్ చేయలేకపోయాను. గుంటకల్లు, కర్నూలు దగ్గర ప్రాంతానికి వెళ్ళి చాలామంది రక్షించబడ్డారని ఫొటోస్ పంపించారు. పైగా ఆ అబ్బాయి ఏమన్నాడంటే, ఇంకో కొంతమంది ఉన్నారన్న, వాళ్ళు తీసుకుంటారు, January 1 తీసుకుంటున్నారన్న అన్నారు. అంతకు మించిన ఆనందం ఇంకేం కావాలి? కొన్ని 100 మంది, కొన్ని 1000 మందిని ఏమి రక్షించక్కర్లేదు, కానీ కనీసం ఒక్కరినైనా నీ కుటుంబంలో రక్షించుకోగలిగావా? ఒక్కరంటే బాగోదులే, మరి చీప్గా ఉంటుంది. కనీసం ఒక 3-4నైనా నీ కుటుంబంలో నుండి రక్షించుకోగలిగావా? చీకటిలో నుండి తప్పించుకోగలిగావా? ఒక 2కైనా సరే వెలుగు మార్గాన్ని చూపగలిగావా? ఒక్కరి గుడ్డితనమైనా నువ్వు పోగొట్టగలిగావా? అబ్బాయి ఏమీ లేదండి. పైకి వీళ్ళు చచ్చిపోయిన తర్వాత పరలోకంలో ఏమైపోతారంటే వీళ్ళు జ్యోతిల్లో వెలిగేస్తారంట. అంత సీన్ ఏమీ లేదు. భూమి మీద బ్రతికొండగా ప్రకాశించని ఏ క్రైస్తవుడు పరలోకంలో కూడా ప్రకాశించలేడు. దేవుడు మనకు బాధ్యత అనేది ఇచ్చాడు. ఆ బాధ్యతను మరిచి ముందుకు వెళ్ళే వ్యక్తి ఏ గదిలో ఉంటాడనుంది? చీకటి గదిలో. అది మీకు అర్థం కాలేదా? ప్రతి ఒక్కరికి ఒక రకమైన పని, ఒక రకమైన బాధ్యత ఇచ్చి వెళ్ళాడు ఆయన. వచ్చే సమయానికి, బాబు నువ్వు ఎన్ని సంపాదించావు నాయన అంటే, నువ్వు అలాంటోడువని, నువ్వు ఇలాంటోడువని ఎక్కడ కూడా సంపాదించకుండా భూమిలో కప్పెట్టాను ప్రభు అంటే, ఒక అర్జెంట్కి నేను చేయండి రా. నవ్వడానికి బాగానే ఉంటాయి మాటలు. వెనకాల నుంచి పైకి, పైనుంచి కింద వరకు చర్మాన్ని ఒలిచేస్తాడు ఆయన. ఏదో ఎటకారంగా ఉంది మనకి ఇక్కడ. కనీస కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని రీతిలో నీ బతుకుందంటే
అసలు నువ్వు క్రైస్తవుడు అని ఎలాగనుకుంటావు? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఒక్కరినైనా నడిపించావా చీకటిలో నుండి వెలుగులోనికి? కాబట్టి సంఘం అంతా కూడా భూమి మీదకి, నూతన యెరూషలేము అనేటువంటి భూమి మీదకి వచ్చేటువంటి సమయం అందు దగదగా మెరియుచున్నటువంటి పట్టణం వలె కనబడుతుంది. పట్టణం వలె కాదు, పట్టణంతోనే దిగుతాం మనం అందరం కూడా. అది ఇక్కడ భూమి మీద స్థాపించబడుతుంది. శాశ్వత రాజ్యం చేస్తాం మనం. అంటే శాశ్వత రాజ్యం అంటే మనమే చేసేసుకుంటామని ఇంకెవరు ఉండరు కదని అనుకుంటున్నారేమో. నేను అదే చెప్పాను, కొన్ని మాటలు మాట్లాడకపోవడమే చాలా మంచిది. ఎందుకంత ఎత్తైన ప్రాకారాలు, వ్యాధులను పోగొట్టడానికి జీవవృక్ష ఫలముల యొక్క, ఆ జీవవృక్షం యొక్క ఆకులు దేనికి? ఎవరిని స్వస్థపరచడానికి? దేవునితో ఉన్నప్పుడు, దేవునితో మనం కలిసిపోయినప్పుడు, దేవుని రాజ్యంలో మనం ఉన్నప్పుడు మళ్ళీ ఆకులు స్వస్థపరచుటకు వినియోగిస్తున్నారు అని ఎందుకు రాయబడింది? అవన్నీ మాట్లాడితే కొంతమంది దరిద్రులు ఉన్నారు, కొంతమంది బుద్ధిహీనులు ఉన్నారు. వారికి తెలియదు. ఎవరన్నా తెలిసి చెప్పితే దానికి పేర్లు ఎట్టి వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడకపోవడం మంచిది కనుక నేను మాట్లాడట్లేదు. ఎందుకు రాశాడు అక్కడ? గోళ్ళు ఎందుకు? జనులు స్వస్థపరచుటకి ఆకులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? ఎందుకు కాపలా కాస్తున్నారు అక్కడ? బాగోదు, మాట్లాడకూడదు. సరే, ఈ పట్టణం అనేది పరలోకం నుండి, దేవుని యొద్ద నుండి ఏం చేయబడుతుంది? దిగి వస్తుంది. ఆ పట్టణం ఎలా మెరుస్తుంది? దగదగా మెరియు కాంతపు రాయి వలె, రత్నము వలె అది మెరియుచున్నది. అంటే దేవుని యొక్క మహిమతో ఆ పట్టణం అంతా కూడా నింపబడింది. దేవుడు ఒక్కడే కాదు, మనము కూడా మహిమ శరీరాలుగా మార్చబడి దేవునికి మహిమ తెచ్చిపెట్టే వారిగా మనం ఉన్నాం కనుక మన నుండి కూడా మహిమ అనేది, తేజస్సు అనేది, ప్రకాశత అనేటువంటిది వెదజల్లుతుంటది. కాబట్టి ఆ పట్టణం అంతా కూడా దేవుని మహిమతో నింపబడింది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇలాగ పట్టణం దిగి వస్తున్నప్పుడు ఆయన తర్వాత చూసి చూడండి, దాని ఎందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. రత్నం అని అనలే కానీ పోలి ఉన్నది అంటున్నాడు. ఆ తర్వాత రోజుల్లో మాట్లాడతాను. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండరు. మన 15వ వచనాన్ని చూస్తే, ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడి వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఒక పట్టణం వస్తూ ఉంది. ఆ పట్టణం వస్తున్నటువంటి తరుణంలో ఒక దేవదూత ఆ పట్టణాన్ని చూపిస్తుంది యోహాను గారికి. చూపిస్తుండగానే ఈ దేవదూత చేతిలో బంగారు కొలకర్ర ఉంది, కొలత బద్ద ఉందన్నమాట. బంగారు కొలకర్ర, మళ్ళీ మామూలు కూడా కాదు. ఆ బంగారు కొలకర్రతో దేవదూత ఏం చేశాడన్న చూద్దాం. ఆ పట్టణము చొచ్చవుకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా, దీని గురించి తర్వాత అంటే ఈ పట్టణం అంతా కూడా 4 వైపులా సమానంగా ఉంది. బాగా గమనించండి. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఒకవైపు భాగం ఎక్కువగా, ఒకవైపు భాగం తక్కువగా, ఒకవైపు ఏమో కొసరొచ్చి, ఒకవైపు ఏమో ఎక్కువ వచ్చి. ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నప్పుడు ఏదో అంటారండి తెలుగులో, నాకు అంత ఐడియా లేదు కానీ, మిగిలిపోయిన స్థలాన్ని ఏమంటారు? కోసు వచ్చింది. కొలతలు కొలిసిన తర్వాత కోసు వచ్చిందండి. ఆ కోసులో కట్టొద్దన్నారు కనుకండి దాన్ని వదిలేసామండి, లేదంటే ఎవరికైనా రాసేసామండి. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఎప్పుడు ఇల్లు స్థలాల కొలతలు వేసేటప్పుడు అప్పుడే గొడవలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. నీకు ఎక్కువ భాగం వచ్చిందని, నాకు తక్కువ భాగం వచ్చిందని, నీకు ఎక్కువగా కొలిసారని, నాకేమో తక్కువగా కొలిసారని, ఈ దిక్కుమాల గొడవలన్నీ కూడా ఈ ఆస్తి తగాదాలన్నీ జరుగుతున్నప్పుడు, ఆస్తి పంపకాలన్నీ జరుగుతూ ఉంటుంది. ఆస్తులనే లేవు అనుకోండి, ఏ గొడవ ఉండదు, హ్యాపీగా మనశ్శాంతిగా ఉండొచ్చు. ఆస్తులు ఉంటే అన్ని ఇబ్బందులే అంటాను నేను. ఆస్తులు లేకపోతే మనం ఎవరికి ఉపయోగపడం, మనతో ఎవరో గొడవ పడవలసిన అవసరం ఉండదు అంటాను. ఆస్తులు ఆప్తులను దూరం చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మాటని. ఆస్తులు ఆప్తుల్ని దూరపరుస్తూ ఉంటుంది, పరాయి వారిగా మారుస్తూ ఉంటుంది. ఇది రాజకీయంలో మాత్రమే కనబడుతుందని అనుకునేవాడిని నేను, కానీ కాదు. రాజకీయంలో బంధువుల్ని, రక్త సంబంధికుల్ని సైతం పరాయి వారిగా మార్చేస్తుంది రాజకీయం. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు వేరు వేరు పార్టీలో ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉండరు.
పరాయి వాళ్ళుగా మారిపోతారు. ఇదే అనుభవం ఆస్తిపాస్తుల విషయంలో కూడా చూశాను నేను. ఆస్తిపాస్తులు ఇంటి వారిని పరాయి వారిగా మారుస్తుంది అంటాను. అవునా కదా? ఇల్లు ఏమైనా కట్టుకోవాలనుకున్నప్పుడు చక్కగా ఎవరో ఆయన ఏదంటారండి వచ్చి కొలత వేస్తాడు, కోసు మొక్కను వదిలేస్తాడు. సరైనటువంటి సమపాలల్లో మంచి భాగం సరైన కొలతలతో ఉన్న భాగంలోని ఇల్లు కట్టాలని, లేదంటే మీకు అపశుభం అండి, ఆ శుభం అండి, ఈ శుభం అండి అంటారు. మొత్తానికి ఏదో శుభం ఉంది కదా అందులో, అది చాలు. ఏ శుభం లేకపోతే ఇబ్బంది. అయితే ఇక్కడ దేవదూత కొలత ఎంత పెర్ఫెక్ట్గా ఉందంటే, ఆయన కొలత వేస్తేనంట దేవుడు కట్టినటువంటి ఆ పట్టణం 4 వైపులా సమానంగానే ఉంది. మిస్టర్ పెర్ఫెక్ట్ మన దేవుడు. పెర్ఫెక్షనిస్ట్కే మారిపోయారు మన దేవుడు. ఆయన ఏమన్నాడు? నేను వెళ్ళి మీ కొరకు నివాసములను సిద్ధపరచుటకు వెళ్తున్నాను, సిద్ధపరుస్తున్నాను అని అన్నాడు. అంటే నేను సిద్ధపరిచిన, ఆయన కట్టినటువంటి ఆ ఇల్లు, ఆ పట్టణం ఎంత సమానంగా ఉందో చూడండి. అందుకే దేవుడి గురించి వాక్యంలో ఒక మాట ఉంది, ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులు మనం అన్యాయం చేయొచ్చు, బంధువులు మనం అన్యాయం చేయొచ్చేమో, ఇలాంటి ఆస్తి తగాదాల్లో, కొలతల్లో, గిలతల్లో ఒకళ్ళు ఎక్కువ లాగేసి ఒకళ్ళు తక్కువ లాగేసి ఏదో రకంగా జరగవచ్చు. కానీ దేవుడు ఆ విధంగా చేసే దేవుడు కాదు. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ అంటాను నేను. ఆయన నిర్మించిన పట్టణాన్ని దేవదూత కొలతేస్తే మొత్తం అన్ని భాగాలు కూడా ఎలా ఉన్నాయంటే సమానముగా ఉన్నాయి. చూడండి, దీని గురించి అదే అంటున్నాను. 3 నెలలు మాట్లాడచ్చు. నాతో మాట్లాడేవాని యొక్క బంగాళ కొరకర ఇండును, ఆ పట్టణము చొచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. లెంగ్త్ విడుతూ కూడా సమానం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక క్యూబ్లా ఉందండి ఆ పట్టణం. ట్రయాంగిల్ లాగా, రెక్టాంగిల్ లాగా లేదు, క్యూబు అంటే స్క్వేర్లా ఉంది. క్యూబ్ అంటే తెలుసు కదా, తెలీదా? ఇంకా దాని గురించి కూడా మాట్లాడితే ఒక అరగంట ఎగిరిపోద్ది అక్కడ. మళ్ళీ అంత సుదీర్ఘ పరిశీలన ఇప్పుడు వద్దు, అంత అవసరం లేదు. కనుక క్యూబ్ తెలుగులో ఏమంటారు క్యూబ్ని? నాకు తెలియదు. 4 వైపులా సమాన భాగంగా ఉండేటువంటి, ఏదో శత్రుత్వమో ఇచ్చేది మనకు తెలియదు కాదు కదండి, మనకు తెలియదు. మొత్తానికి స్క్వేర్ 4 వైపులా సమానంగా ఉంది పట్టణం. 4 వైపులా ఇలా చాలా తక్కువ మందికి వస్తూ ఉంటుంది. ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, స్థలాలు కొంటున్నప్పుడు చాలా తక్కువ మందికి. మనం మీటింగ్స్ ఏర్పాటు చేసాం చూడండి, ఇంచుమించుగా అది కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆ స్థలానికి సంబంధించిన ఓనర్ గారు ఇంటికి రమ్మన్నారు, వెళ్ళాలి ఒకసారి, ప్రత్యేకమైన ఆహ్వానం ఉంది. సరే, అయితే ఆ పట్టణం కొలుస్తేనంట 4 వైపులు కూడా ఎలా ఉందంట చెప్పాలి. అంటే అంత పెర్ఫెక్ట్గా దేవుడు కన్స్ట్రక్ట్ చేశాడు ఆ పట్టణాన్ని, అంత పెర్ఫెక్ట్గా. ఎత్తు పొడుగు కూడా సమానంగా ఉంది. పైగా ఆ కొలిసిన కొలత కూడా మనుషుల కొలత అని రాయలిపోలేదు అక్కడ. ఎవరు కొలిసారా కొలత? మనమైతే కొలతల్లో తేడాపాడ చేసేసి ఇదిగో అదిగో అని చెప్పి కొంచెం లేనిపోయి కలిపేసి, ఉన్నాయి తీసేసి, లేని కలిపేసి ఏదో రకంగా మతలబ్ చేయొచ్చు. కానీ దేవదూతలు దేవుని సన్నిధి అలా చేయరు, చాలా పెర్ఫెక్ట్గా కొలత చేస్తారు. కనుక ఆ దేవదూత కొలత వేసిన తర్వాత వచ్చినటువంటి ఆ విషయం ఏంటంటే 4 వైపులా సమానంగా ఉంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం 4 వైపులా సమానంగా ఉంది అనే దానికంటే కూడా వెరీ పెర్ఫెక్ట్ పట్టణం. అది చాలా శ్రేష్టమైనటువంటి పట్టణం, సమానంగా నిర్మించబడిన పట్టణం. ఆ పట్టణం ఇక్కడి నుంచి వాక్యం మొదలవుతుంది చూడండి. కొలిసేడు దేవదూత, పొడుగు వెడల్పు కూడా సమముగా ఉంది, చొచ్చౌకమైనది అని ఉంది తెలుగులో. అది చొచ్చౌకమైనది, మీరు ఏదో చెప్పారు నాకు. కాబట్టి ఆ 4 వైపులా సమానంగా ఉంది. ఇక్కడి నుంచి చూడండి, అతను ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. దాని పొడుగు ఎత్తు వెడల్పు ఎలా ఉందంట? సమానముగా ఉన్నది అనేటువంటి మాట. పైగా కొలిసిన తర్వాత ఆ పట్టణము చొచ్చౌకమైన దాని పొడుగు దాని వెడల్పుతో సమానము.
అతడు ఆ కొల్లకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది అనేటువంటి మాట కనబడుతుంది. అంటే 750 కోసులు అంటే సుమారుగా 616 600 కాదు, 166 కిలోమీటర్లు. 166 కిలోమీటర్లు అది చూస్తే అంటే ఎత్తు 166 కిలోమీటర్లు ఇంచుమించుగా అలా వస్తుంది. తర్వాత మనం చూసినట్టయితే అతడు ఆ ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దోత కొలతయే అనేటువంటి మాట కూడా అక్కడ చాలా క్లియర్గా కనబడుతుంది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ కొలతలన్నీ కూడా ఒక రోజు మనం డిస్ప్లేలో చూపించో బోర్డు మీద రాసో చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఈ కొలతలన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా నేను పరిశీలించి క్యాలిక్యులేట్ చేస్తే ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం వైశాల్యత ఉందో చూడండి. ఇక్కడ ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు 2414 కిలోమీటర్ల వైశాల్యత. ఆ పట్టణం యొక్క వైశాల్యత డైమెన్షన్ అంతా, దాని అవుటర్ ఏరియా అంతా కూడా మనం కొలతేస్తే ఆ కొలతలు చెప్పిన ఆ కొలత దోత కొలత అని రాయబడం చూడండి. అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలత. ఇద్దరి గురించి మాట్లాడుతున్నాడు. ఆ కొలత మనుష్యుని కొలత చొప్పున అంటున్నాడు, అది దూత కొలత అంటున్నాడు. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చిందంటే చాలా మంది అనుకుంటారు ఇది పూర్వకంగా రాయబడినటువంటి మాటలండి, అంత కరెక్ట్గా ఉంటుందని కదా, అలంకారాలతో రాయబడిందని అంటారు. కానీ అలంకారాలతో రాయబడి ఉండుంటే అక్కడ మనుష్యుని కొలత అనే మాట ప్రస్తావన ఉండదు. అంటే మనుష్యుల లెక్కల ప్రకారంగా వచ్చిన కొలత అని అర్థం. మరి దూత కొలత అని ఎందుకన్నాడంటే అది పెర్ఫెక్ట్ కొలత అని అర్థం. మనుష్యుల ప్రకారంగా, మనుషుల లెక్కల ప్రకారంగా అది కరెక్ట్, ఆ ఏరియా కరెక్ట్. దూత కొలతని అక్కడ ఎందుకు ఉపయోగించాడంటే దూత పెర్ఫెక్ట్ కొలత కొలిసిందని అర్థం, క్లియర్ కొలత అని అర్థం. అన్యాయం ఏం కదా, న్యాయవంతంగా క్లియర్గా దూత కొలిసిన కొలత, ఇంకేం ఆలోచించడానికి లేదు. కానీ లెక్కలు మాత్రం మనిషికి సంబంధించిన లెక్కలే. మనిషి ఎలాగైతే కిలోమీటర్లలో చూస్తాడో, అడుగుల్లో చూస్తాడో, మీటర్లలో చూస్తాడో, మనిషి ఏ విధమైనటువంటి కొలత అయితే ప్రాంతాన్ని కొలుస్తూ ఉంటాడో ఆ ప్రకారంగా మనిషి కొలత ప్రకారంగా వచ్చింది. ఎన్ని కిలోమీటర్లు? 2414 కిలోమీటర్లు. ఇగో ఇది స్క్వేర్ అండి, ఈ పోడియం స్క్వేరు. ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత కొలిస్తే మొత్తం నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క వైశాల్యత 2414 కిలోమీటర్లు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా లేదా? ఇప్పుడు మన చర్చ్ ఉంది. చర్చ్ కూడా అవుటర్ ఏరియా, అవుటర్ లెంగ్త్ అనేది ఉంటుంది. లెక్క పెట్టుకుంటే ఎన్ని అడుగులో గజాలు, లేదంటే ఏమంటారు దాన్ని, సెంట్లు, ఇవన్నీ ఉంటాయి కదా. మనకు అంత ఐడియా లేదు. కానీ ఈ విధంగా యెరూషలేము పట్టణాన్ని కొలిస్తే ఆ లెక్కలు బట్టి నేను గమనించింది ఏంటంటే ఈ పట్టణం యొక్క లెంగ్త్ అంతా కూడా, మొత్తం టోటల్ లెంగ్త్ అంతా చూసుకుంటే 2414 కిలోమీటర్లు వచ్చింది. అంటే ఒక్కొక్క వైపు సుమారుగా 600 కిలోమీటర్లు. అర్థమవుతుందని లేదని చెప్పింది? అర్థమవుతుందని నేను చెప్పింది? అంటే ఒక్కొక్క వైపు 600 కిలోమీటర్లు, ఇటువైపు 600 కిలోమీటర్లు, ఇటువైపు 600 కిలోమీటర్లు, అటువైపు 600 కిలోమీటర్లు. ఒక్క మాటలో చెప్పాలి అంటే 2400 అనుకోండి. అంటే హిమాలయాలు ఎంత పొడిగైతే ఉన్నాయో అన్ని వేల కిలోమీటర్లు వైశాల్యత కలిగి ఉన్నదన్నమాట ఈ నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం. ఒకవైపు కానీ మనం చూస్తే 600 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, విశాఖపట్నం నుండి హైదరాబాద్ ఎంత దూరమో అంత దూరం ఉంటుంది ఈ పట్టణం. ఒకవైపు కొలిస్తే అంత దూరం. అంటే అర్థం చేసుకోండి, అలా 4 వైపులు, 4 సమానమే. అర్థమైంది నేను చెప్పింది? నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం అండి, పరలోకం దిగిన పట్టణం.
ఈ 4 వైపులు, ఈ వైపు నుంచి ఈ వైపు కొలత కొలిస్తే 600 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడ కొలుస్తుంటే 600 కిలోమీటర్లు వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 600 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ 600 కిలోమీటర్లు, అంటే సుమారుగా 2400 కిలోమీటర్ల లెంగ్త్ ఉంది. ఎక్కువ తక్కువ? ఎక్కువ తక్కువ చెప్పాలి. ఎక్కువ తక్కువ అది? బొర్ర ఊపుతారేంటి? మాకు అంత బొర్ర కాదు ఒప్పాల్సింది, నోరు ఒప్పాలి. నోరు తెరిస్తే బాగుంటుంది. ఎక్కువ తక్కువ? ఎక్కువ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, తక్కువ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలా తక్కువ. ఏంటి? 800 కోట్ల మంది మనుషులు ప్రస్తుత భూమి మీద ఉంటే, ఇంత గొప్ప భూగోళంలో కేవలం నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం ఆక్రమించుకునేది 2400 కిలోమీటర్ల. అంటే ఎంత చిన్న భాగంలో ఆ ప్రాంతం కట్టబడుతుందో చూడండి. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, 800 కోట్ల మందిలో నాకు తెలిసి నేను అనుకునేది ఏంటంటే, ఒక 100 కోట్ల మంది కంటే తక్కువగానే ఉంటారు అక్కడ. అది ఎక్కువగా చాలా తక్కువ. ఇంత పెద్ద ప్రపంచంలో హిమాలయాలు ఎంత పొడుగుందో అంత లెంగ్త్ వచ్చింది నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం. అంత చిన్న ఏరియా తీసుకున్నాడు దేవుడు. సరిపోద్దన్నమాట ఏరియా. అంటే మనుషులు కూడా అంతమందే ఉన్నారని అర్థం. వాక్యంలో మాట ఉంటుంది, పిలవబడిన వారు ఏర్పాట్లో కొందరే. కానీ రాధా మనోహర్ దాస్ గారికి ఇలాంటి కొంతమందికి మత మార్పిడి చేస్తున్నారు. అమెరికా అలాంటి దేశం, క్రైస్తవ దేశం, ఎడారి దేశాలు అని అంటున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, క్రైస్తవులుగా పిలువబడేవారు అందరూ వెళ్ళిపోరు అక్కడికి. క్రైస్తవులు కాదు, చాలా తక్కువ మంది ఉంటారు. ఇంత పెద్ద ప్రపంచంలో ఓ మాటలో చెప్పాలంటే, ఈ పట్టణం యొక్క వైశాల్యత నా ఉద్యమం ప్రకారంగా ఒక ఆంధ్ర రాష్ట్రం అంతా. ఏంటి? ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా దేవుని నమ్ముకుని తెలుసుకుని రక్షణ పొందుకున్న వాళ్ళల్లో ఈ రాష్ట్రంలో పట్టేంత మంది మాత్రమేనా? మరి మిగిలిన భూభాగం అంటే అర్థం చేసుకోండి, ఎంతమంది చివరికి రక్షించబడతారు? తీర్పులోనే అయిపోతారు చాలామంది, చచ్చిపోయే సమయానికే అయిపోతారు చాలామంది. రక్షణ కాదు దేవుని రాజ్యానికి మనల్ని చేర్చేది. నేను చాలాసార్లు చెప్తున్నాను, రక్షణార్థమైన మారు మనసుకు తగిన ఫలములను వాడెళ్తాడు. బాప్తిసం తీసుకున్న వాడు వెళ్ళడు. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి మండు అగ్నిగుండములో సీడ్ వేసాడు దేవుడు. బాప్తిసం అనేటువంటి కార్యక్రమంలో సీడ్ వేసాడు, పరిశుద్ధాత్మ అనే సీడ్. ఈ విత్తనం ఫలించలేదనుకో, వెళ్ళేది పరలోకానికి కాదు. ఎంత తక్కువ మంది ఉంటారో చూడండి. అంత తక్కువ స్పేస్ తీసుకున్నాడు దేవుడు పట్టణం కొరకు. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక రాష్ట్రానికి సరిపడేంత భూమి మాత్రమే నూతన యెరూషలేము అనే పట్టణం తీసుకుంది. లేదంటే 2 రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందే దేవుని రాజ్యంలో ఉండే అవకాశం ఉంది. అర్థం చేసుకోండి ఎంత కష్టమో అది. మా అమ్మమ్మ గారు ఎప్పుడో మాట అంటూ ఉండేవారు, పరలోకం అంటారేటయ్యా, 1,00,000లో ఒక్కడ పరలోకం వెళ్ళడం చాలా గొప్ప విషయం. ఇంత పెద్ద భూలోకంలో నూతన యెరూషలేము అనే పట్టణం తీసుకునే స్థలం ఎంత తెలుసా? 2 రాష్ట్రాలంతా సరిపోతాయి. ఎందుకంటే అంతమందే రక్షించబడ్డారు. అంతమందే అసలు సిసలైనటువంటి మారు మనసుతో కూడినటువంటి జీవితాలను కొనసాగించిన వాళ్ళు. పరలోకంలో అందరూ ఉండాలని దేవుడి ఉద్దేశం, కానీ ఉండాలా లేదా అనేది మన చేతుల్లో ఉంది. ఇంత పెద్ద ప్రపంచంలో కేవలం ఈ పట్టణానికి దేవుడు తీసుకున్న భూభాగం ఎంతంటే
2414 కిలోమీటర్లు. ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు? ప్రస్తుతం భూమి అంతా వ్యాప్తి చెందిన మనుషులు కొన్ని లెక్కల ప్రకారంగా 800 కోట్ల మంది, దగ్గర దగ్గర 800 కోట్ల మంది సుమారుగా భూమి మీద సంచరిస్తున్నారు. ఇంత పెద్ద భూమిలో రక్షించబడి పరలోకం దిగి వచ్చే పట్టణం తీసుకున్నటువంటి స్థలం ఎంత తెలుసా? ఒక తెలుగు 2 రాష్ట్రాలంతా. ఎంత కష్టమో పరలోకంలోకి వెళ్ళడం అనేది, దేవుని రాజ్యంలో కట్టబడ్డం అనేది ఈ ఒక్క మాటను బట్టి అర్థమవుతుంది. ఈ మాటను చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు, పెద్ద ఇందులో ఏముందిలే అని అనుకుంటా ఉంటారు. కాదు, ఎంత కఠినమో, ఎంత కష్టమో, ఎంత ప్రయాసో దేవుని రాజ్యంలోకి వెళ్ళడం అనేది చెప్తుంది అక్కడ. విశాల మార్గంలో చాలా మంది వెళ్తున్నారు, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కొందరే. ఈ విశాల మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ ఎవరో తెలుసా? బాప్తీసం తీసుకున్న వాళ్ళే. మేము దేవుడి కోసం అది చేసేస్తున్నాం, ఇది చేసేస్తున్నాం అనుకునే వాళ్ళే, గొప్ప గొప్ప సాక్ష్యాలు పలికేసే వాళ్ళే, పాటలు పాడేసే వాళ్ళు, ఉపవాసాలు ఉండిపోయే వాళ్ళు, ప్రార్థనలు చేసేసే వాళ్ళే. ఇంకా మామూలు భక్తి కాదు. కానీ ఇరుకు మార్గంలో వెళ్ళేవాడే అసలు సిసలైన మారు మనసుతో నడిచేవాడు. చాలా కష్టం అది. చాలా తక్కువ మంది నూతన యెరూషలేములోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద భూభాగంలో దేవుడు తీసుకున్నది 2400 కిలోమీటర్ల భూభాగాన్ని ఆ పట్టణం కోసం. అర్థం చేసుకోండి ఎంత కఠినమో, ఎంత కష్టమో. ఆ పట్టణపు కొలత వేసినప్పుడు కొన్ని లెక్కలను బట్టి నాకు అర్థమైంది, 2400 అటు ఇటుగా. అంత తక్కువ మంది వెళ్ళే అవకాశం ఉంది. తండ్రి తండ్రి అని పిలిచేవాడు తండ్రి దగ్గరికి వెళ్ళలేరు, కానీ తండ్రి చిత్త ప్రకారముగా నడిచేవాడు. చిత్తం అనగా ఇష్టం, దేవుని ఇష్టం. దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు, దేవుడి యొక్క ఇష్టానికి అనుగుణంగా బతికేవాడు, దేవుడి యొక్క ఇష్టాలని తీర్చేవాడు. వాళ్ళు వెళ్తారు పరలోకానికి. దేవుని యొక్క ఇష్టాలకు వ్యతిరేకంగా నడిచేవారు వెళ్ళరు. దేవుడు ఇష్టపడని వాటిని ఇష్టపడే వాళ్ళు వెళ్ళరు. దేవుడు వేటినైతే ఇష్టపడుతుంటాడో, ఎలాగ ఉండాలని ఇష్టపడుతుంటాడో అలా ఇష్టపడేవాడే దేవుని రాజ్యంలో ఉండేది. దేవుని చిత్తము అనేది చాలా పెద్ద ప్రసంగాలు ఏం చేశాక, దేవుడి చిత్తం అంటే దేవుడి ఇష్టము. చిత్తం దగ్గర ఇష్టం పెట్టుకుంటే సరిపోదు. దేవుడు ఇష్టపడేది ఎంత కష్టం అర్థం చేసుకోండి. అమెరికాలో ఇంచుమించుగా 90% క్రిస్టియన్స్ ఉండే అవకాశం ఉంది, కానీ అందులో 90 మంది దేవుని రాజ్యంకి వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికాలో ఉన్నంత సిన్ను, పాపం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదన్నట్టుగానే బతికేస్తున్నారు అక్కడ. విచ్చలవిడి పాపానికి కేంద్రంగా మారిపోయింది. నెమ్మదిగా మన దేశానికి పాకేసింది. అది ప్రపంచవ్యాప్తంగా పాకేస్తుంది. ఇంకా పాపం లేని దేశం అంటే ఏమీ లేదు. క్రిస్టియన్ దేశంలోనే చాలా తక్కువ మంది వెళ్ళే అవకాశం. ఇంకా మన పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. అక్కడ అదే రాయబడి పట్టణ ప్రాకారమును కొలత దోత కొలతయే. 144 మూరలైనది. 144 మూరలు అంటే ఎంత కష్టతరమో ఒకసారి మీరు ఆలోచించుకుని, అయ్యి బాబోయ్, ఎంత పెద్ద భూమి మీద దేవుడు తీసుకునేది 2 రాష్ట్రాలకు సంబంధించిన భూమి సరిపోద్దా అంతమందేనా అని అనుకుంటే, ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది మన పరిస్థితి వెళ్ళే విధంగా ఉన్నావా లేదని. చాలామంది అనుకునేది అదే, బాప్తీసం దేవుని రాజ్యానికి నడిపించేస్తాను. అది కరెక్ట్ కాదు. అది బాప్తీసం ఎప్పటికీ దేవుని రాజ్యానికి నడిపించదు. రక్షణార్థమైన మారు మనస్సుకు తగిన ఫలములు. వరాలు లేకపోయినా పర్లేదు, ఫలాలు లేకపోతే వెళ్ళేది నరకానికే. మాకు ఆ వారం ఉందండి, భాషల వారం ఉందండి, పాటలు పాడే వారం ఉందండి, స్వస్థత వారం ఉందండి, దర్శన వారం ఉందండి. ఎందుకు పనిచేయదు? అసలు పనిచేయదు, ఉపయోగపడదని నేను అంటలో. అలాగైతే నాకు ఉన్నాయి కూడా పనిచేయలేదు అని నేను ఒప్పుకోను. కాదు, అలా కాదు దాని అర్థం. ఫలాలు లేకుండా ఎన్ని వారాలు ఉంటాయి ఉపయోగం అంటాడు పౌలు.
ఫలాలు ఉండాలి. ప్రేమ, సాత్వికము, క్షమాపణ, విశ్వాసము, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము, ఇవన్నీ ఉన్నప్పుడు జరిగేది, ఆ పాత్రగా కట్టబడేది. ఆలోచించేయండి. ఉండగలమంటారా? ఇంత పెద్ద భూగోళంలో దేవుడు కొరకు సిద్ధపరుచుకున్నది, ఏర్పరుచుకున్నది ఇంత మాత్రం, ఎంత భూభాగమైనా అంటే అంతమందేనా ఆ పట్టణాన్ని సరిపోతారా? మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ఎంత కష్టమో దేవుని రాజ్యానికి వెళ్ళడం, దేవుని ముఖదర్శనాన్ని అనుభవించడం అనేది చాలా కష్టం. చచ్చిపోయి లోపైనా సరే మారు మనసు అనేది లేకపోతే, రాకపోతే, ఫలించకపోతే ఎవరైనా ఎంతో ప్రేమించి, ఎంతో ఆనందంతో, ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి దేవదూతలు తప్పు చేస్తేనే ఏం చేయలేదు, క్షమించలేదని ఉంది. వాళ్ళకి అయితే అసలు అవకాశం లేదు. మనకి ఎంత అవకాశం ఇచ్చాడో అర్థం చేసుకోండి. ఎంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చాడు. లూసిఫర్ గడికే, సాతాను గడికే లేదు అవకాశం, మనకి ఇచ్చాడు దేవుడు అవకాశం. కాబట్టి ఆలోచన చేయండి. ఏదో మందిరానికి వస్తున్నాం, ఏదో వాక్యం వింటున్నాం, 4 పాటలు పాడుతున్నాం, పరలోక ప్రార్థన చెప్పేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ వస్తున్నాం, ఇలాగ 3 వారాల తర్వాత బల్ల తీసుకుంటున్నాం, అమ్మయ్య బల్ల తీసుకున్నాము వెళ్ళిపోయామని అనుకుంటున్నాం. ఇంతకీ మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలిస్తున్నామా లేదా? ఎంతవరకు ఆత్మ ఫలాల్లో ఎన్ని ఫలాలు మన జీవితంలో ఉన్నాయి? దీని మీద ఎన్ని ప్రసంగాలు చేసిన ఆత్మ ఫలాల గురించి నేను 9 ప్రసంగాలు చేసుకుని వచ్చాను. ఒక్క ఆత్మఫలం ఉందేమో ఒకసారి పరిశీలించుకోండి. ఎన్ని మాట్లాడుకుంటే చాలా లేట్ అయిపోద్ది కనుక నేను ఆలోచిస్తున్నాను. కానీ ఒకసారి ఆలోచన వెళ్ళమమ్మ మనం ఇలాగే ఉంటే ఎట్టి పరిస్థితుల్లో. అదే అంటున్నాను, సువార్త ప్రకటించాలి, సువార్త చెప్పాలి, 4 ఇంట్లోకి వెళ్ళి సువార్తను బోధించాలనే దానికంటే ఎంతకీ నీలో క్రీస్తును చూపించగలిగే రీతిలో నువ్వు ఉన్నావాలి. నీలో క్రీస్తు కనబడుతున్నాడా లేదా? నీలో లోకం క్రీస్తును చూడగలిగితే నీకు మించిన సువార్త ఇంకెక్కడా లేదని అంటాను. నేను చూస్తే దేవుని చూసినట్టు ఉండాలి, నువ్వు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉండాలి, నీతో గడిపితే దేవుడితో గడిపినట్టుగా ఉండాలి. అంత అద్భుతమైనటువంటి ఆకృతిని నువ్వు సంపాదించుకోగలాలి. ఆ స్వభావంలోకి నువ్వు రావాలి. వాళ్ళు వెళ్తారు పరలోకానికి. పాటలు పాడేవాళ్ళు, బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, ప్రసంగికులు కాదు వెళ్ళేది పరలోకానికి. క్రీస్తును పోలి నడిచే వాళ్ళు వెళ్తారు, క్రీస్తులో మారిన వాళ్ళు వెళ్తారు. అందరూ వెళ్ళరు. మళ్ళీ చెప్తున్నాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, అదిగోండి మా పాస్టర్ గారు చెప్పలేదండి ప్రభు ఆ రోజున, చెప్పుంటే మేము ఎందుకు మారపోదునైనా అని మీరు అన్ని రకాలు గనికే బతుకుండగానే అన్నీ చెప్పిస్తున్నాడు. మీరు అలాగ అన్ని వ్యక్తిత్వాలు కనుక ముందుగా చెప్పిస్తున్నాడు ఇవన్నీ. కొంతమందికి అది అసలు రక్షణే లేదు, మరీ విడ్డూరం. ఎంత గొంతు చించుకొని మాట్లాడుతున్నా, ఇన్ని ఏళ్ల తరబడి ఆర్తనాదాలు చేస్తున్నా, బ్రతిమాలుతున్నా అసలు చలనం లేదు, ఏమీ లేదు, అబ్బాయి అలాగే అంటారండి. అదే ఏదో ఒక రోజున జరగకూడదు ఏదన్నా జరిగితే కానీ అది మీకు తెలియదేమో రక్షణ యొక్క విలువ. జరగాలని నా ఉద్దేశం కాదు. ఏ దినమున ఏది సంభవించినో నీకు తెలియదని వాక్యం సెలవిస్తుంది. ఎంతలో ఉండి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా అని జీవితం అని వాక్యం మాట్లాడుతుంది. ఎవరిని ఎప్పుడు మింగేద్దామా అనేమో ఆడి చూస్తున్నాడని వాక్యం మాట్లాడుతుంది. ఇన్ని విధాలుగా వరే జాగ్రత్త పడండిరా, సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండిరా అని దేవుడు వాక్యం బోధిస్తుంటే ఇంకా నిర్లక్ష్యం రక్షణ పట్ల. ఆలోచన చేయండి. గట్టిగా అయితే ఇంకొక 15 రోజులు ఉంది ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి. వచ్చే సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఉన్నట్టుగా ఉంటామో లేదో కూడా తెలియని పరిస్థితులు. ఆలోచించుకుని ఒక మంచి తీర్మానం తీసుకుని, నిర్ణయం తీసుకుని రక్షణలోకి వస్తే మంచిది. రక్షణ పొందుకున్న వారు మారు మనసులోకి నడిపించబడితే మరీ మంచిది. కాదంటారా, కూడదంటారా, ఏరి పాడేస్తాడు. అది నేనైనా సరే ఏరత్తాడు. అస్సలు అక్కడ ఏమి రికమెండేషన్లు ఏముండవు. పారస్వామ్యులు గారు వచ్చి బాబు మావోడి బాబు హేమన్ బాబు గారండి కొంచెం చూడండి, ఏమండి మనోళ్ళేనండి దేందలి గారండి, అబ్బాబ్బే ఇక్కడ అక్కడ రికమెండేషన్లు ఇంకా అలాంటి ఇంకేం ఉండవు. తీసేయండి అనడమే, ఏమి ఉండవు. చాలా ఇప్పుడు మనం అందరం నవ్వుకుంటున్నాం కానమ్మా, ఆ వేదన వేరే లెవెల్ ఉంటుందండి, ఆ బాధ వేరే లెవెల్ ఉంటుందండి. ఆ తీర్పు రోజున పడేటువంటి ఆందోళన మరొక రకమైన రీతిలో ఉంటుందండి. ఇదంతా జరిగిన తర్వాత ఎవరైతే శ్రేష్టమైనటువంటి గింజలుగా మిగులుతాయో, ఎవరైతే నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి గింజలుగా
మారతారో వారందరినీ తీసి ఈ పుట్టంతటిని ఏం చేస్తాడనుంది చెప్పాలి, కాల్చేస్తాడని ఉంది. గింజలు కావాలి నాకు, పొట్టొద్దని అందుకే చెప్తుంటాను. ఆ గింజలన్నిటినీ ఒక మంచి పట్టణంలో పెట్టి మళ్ళీ దింపుతాడు. నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం అనేటువంటి పేరుతో భూమి మీదకి శాశ్వత రాజ్యాన్ని చేస్తాం. ఇంక మళ్ళీ మనకు మరణం అనేది ఉండదు, దోషం అనేది అంటదు, పాపం అనేది ముట్టదు, వేదన అనేది ఉండదు, కన్నీళ్ళు ఎంత మాత్రమూ ఉండవు. దేవునితో ఇంకా నిత్యానందంలో మనం స్తుతిస్తూ ముందుకు వెళ్ళిపోవడం శాశ్వతం. ఇంకెన్ని యుగాలు ఉంటాయో, తర్వాత ఎన్ని యుగాలు వస్తాయో, కొత్త ఆత్మల దేవుడు ఏమన్నా మళ్ళీ పుట్టిస్తాడా, ఎన్ని అది వేరే విషయం. కానీ మనకు మాత్రం ఇంకా అవకాశం లేదు. దేవునితోనే గడిపేస్తాం మనం, దేవునితోనే గడిపేస్తాం. కానీ కొన్ని బోధలు ఎలా ఉంటాయంటే, నరకంలో కూడా దేవుడు కొంతమందిని క్షమిస్తాడు, ఆ క్షమించి దేవుడు మళ్ళీ వాళ్ళ కృప చూపుతాడు అని అంటూ ఉంటారు. అది నిజమైతే యుగ యుగాలు బాధ సంబంధమైన పొగ పైకి లేచుచున్నది అనే మాట రాయబడకపోదును అక్కడ. అంటే ఎవరైతే నరకంలో వేయబడతారో వాళ్ళు యుగ యుగాలు బాధపడతారని దాని అర్థం. అక్కడ క్షమాపణ ఉండదు, బతికుండగానే క్షమాపణ, బ్రతికుండగానే అవకాశం. నరకంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్షమాపణ అనేది ఉండదు. ఆ ధనవంతుడు చేసిన పనే అదేని, బాబా ఒక అవకాశం నాకు కూడా ఇవ్వమంటలేదు, ఎందుకంటే ఆడు తెలుసు ఇంక అవకాశం లేదని. కనీసం మా అన్నదమ్ములకైనా మా తమ్ములకైనా చెప్తానంటే కుదరదు బాబు అంటున్నాడు ఆయన. అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తే ఇదే మాట అంటారేమో కొంతమంది. వెళ్ళి మా అమ్మాయికి చెప్తానండి, మా అత్తగారు చెప్తానండి, మా అమ్మకి చెప్తానండి, మా నాన్నగారు చెప్తానండి, స్వార్థ ప్రకటిస్తానండి, ముందు దీన్ని మాడిచేయండి రా, ఈయన్ని కాల్చేయండి రా అంటాడు దేవుడు అక్కడ. మీకు చెప్తుంటే ఏదో ఎటకారంగా ఉంది, కొన్నిసార్లు అయితే చిరాకు కూడా వేస్తుంది. నాకు నిజంగా చెప్తున్నాను. కారణాలు చెప్పి కారణాలు ఎంతకాలం, ఆ కారణాలు ఎంతకాలం ఆ రహస్య క్రైస్తువుల్లో బతుకుతారు. రహస్య క్రైస్తులుగా ఉండడం తప్పని ఏమనట్లేదు. క్రైస్తువులుగా వచ్చేటువంటి తొలి దశలో ఉండొచ్చు, భర్తకు తెలియకుండా, బంధువులు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఈ విధంగా స్టార్టింగ్ డేస్లో ఉండొచ్చు. ఏంటి శాశ్వత కాలంగా రహస్య క్రైస్తువులాగా ఉంటామండి అని అనుకుంటా. అది క్రైస్తవం ఏమంటారు దాన్ని ఏమంటారు మోలి అంటారు. మీ ఇష్టం, నేను చెప్పాలని చెప్తున్నాను, దేవుడు ప్రేరేపిస్తున్నాడు చెప్తున్నాను. కాదోకూడదంటే లెక్కలు మీరే తెలుసుకోవాలి తప్ప నన్ను అడగడం మీ లెక్క. ఆలోచన చేయండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా,